సో నమస్కారం అండి. నమస్కారం, జై శ్రీరామ్. హర హర మహాదేవ. సో సూపర్ అండి. సో ఎలా ఉన్నారు? ఫైన్. ఫైనా? సో నేను సూపర్ ఎందుకన్నా అంటే, సో మీరు హిందువులేనా? హిందువులే కదా? అవును. ఓకే, డన్. సో నేను హిందువునే. సో ఇప్పుడే మీ దగ్గర డిఫరెన్షియేషన్ నాకు ఒకటిగా అనిపించింది. సో మీరు జై శ్రీరామ్ అన్నారు, మీరు శివుణ్ణి తలుచుకున్నారు. అంటే మన హిందువులమే నా దేవుడు ఈయన, నా దేవుడు ఈయన, నాకు ఇష్టమైన దేవుడు ఈయన, నాకు ఇష్టమైన దేవుడు ఈయన అని చెప్పేసి డిఫరెన్సియేషన్ చేసుకునే. సో ఇప్పుడు శైవులు కానీ వైష్ణవులు కానీ వీళ్ళిద్దరూ గొడవలు అది ఇది పడతా ఉంటారు అని చెప్పేసి మనం విన్నాము, మనం చూసినాం కూడా. సో మీరిద్దరు పక్కన కూర్చొని హిందుత్వం గురించి, సనాతన ధర్మం గురించి పోరాడుతున్న మీరు అంటే దేవుళ్ళని ఇక్కడ విడదీసిరు ఎందుకు? శివకేశవులు ఇద్దరు ఒకటే. ఓకే, దానికి నిదర్శనం ఇదే. సో అందుకే చెప్పిరా మీరు? అందుకే చెప్పడం కాదు, ఎందుకో మరి తను జై శ్రీరామ్ అంటే నాకేందంటే నాకెందుకు శివుని తలుచుకోవాలనిపించింది. ఓకే. నేను ఎప్పుడు మీరనే కాదు, ఎవరు కాల్స్ వచ్చినా ఏది వచ్చినా నా ఫస్ట్ వర్డ్ జై శ్రీరామ్ అని వస్తుంది. నాకు ఆ మూమెంట్ని బట్టి ఏ దేవుడైనా ఒకటి అని చెప్పేసి ఓం నమ శివాయ అంటే, లేకపోతే శ్రీ మాత్రే నమః అంటాడు, అమ్మ దయ అంటాడు, జై శ్రీకృష్ణ అంటాడు. ఎప్పుడు ఎలా పలకాలనిపిస్తే అలా అంటాడు. ఆ హక్కు అదేమంటారు, ఆ స్వాతంత్రం నాకు ఉంది దీంట్లో. ఓకే, ఉంది. బట్ అంటే మీరిద్దరే సపరేట్ గా చెప్పే వరకు నాకు ఆ డౌట్ వచ్చింది. లేదు,